హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి నోటిఫికేషన్ గవర్నమెంట్ వారు ఇష్యూ చేశారు. దాని యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ వెబ్సైట్కి ఈ క్లిక్ చేసినప్పుడు మనకు వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనం ఏపీ టెట్ జూలై 2024 ఉన్న చూడండి రెడ్ కలర్లో, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్ అన్నీ కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ మెయిన్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా వీరు ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై 4 నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 17 జూలై. ఇక పేమెంట్ విషయానికి వస్తే 3 జూలై నుంచి ఆఖరి తేదీ లాస్ట్ డేట్ వచ్చి 16 జూలై 2024. ఈ విధంగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ కమింగ్ సూన్ అన్నాడు. అదేవిధంగా పేమెంట్ కూడా కమింగ్ సూన్ అంటే ఇంకా 3వ తారీఖు రాలేదు కాబట్టి, ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏపీ టెట్ సంబంధించిన నోటిఫికేషన్ చూడాలంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఇచ్చిన ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో క్లిక్ హియర్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఏపీ నోటిఫికేషన్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. చూడండి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు పూర్తిగా ఇచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, దీన్నంతా కూడా మీరు పూర్తిగా స్టడీ చేసి తర్వాత అప్లై చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. 750 రూపాయలు పేపర్ 1ఏకి, పేపర్ 1బికి, అదేవిధంగా పేపర్ 2ఏకి, పేపర్ 2బికి సెపరేట్గా మనం చెల్లించవలసి ఉంటుంది. క్యాండిడేట్స్ ఈ ఫీజు అనేది కూడా ఆన్లైన్ మోడ్లోనే చెల్లించాలి. అది కూడా 3వ తారీఖు జూలై 2024 నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 16 జూలై 2024. ఈ సిఎస్సి వెబ్సైట్లో మాత్రమే దీన్ని చెల్లించాలి. ఇది మనకి 3వ తారీఖు నుంచి అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ వచ్చి 4వ తారీఖు నుంచి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఇది అంతా కూడా మీరు స్టడీ చేయండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టినట్టయితే నేను క్లారిఫై చేయగలను. ఇదంతా కూడా నేను వీడియోలో చెప్పడం చాలా లెంగ్దీ ప్రాసెస్ అవుతుంది. మీకు కూడా బోర్డమ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి దీని డౌన్లోడ్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఇది కూడా మీరు స్టడీ చేయవలసిన అవసరం ఉంది. ఏపీ టెట్ జూలై 2024 ఆన్ 2 జూలై 2024. ఇంకా అప్లై ఆన్లైన్లో మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మనం అప్లోడ్ చేయవలసింది జేపీజీ ఇమేజ్లో చేయాలా లేదా పీడిఎఫ్ ఇమేజ్లో చేయాలా అనేది చాలా క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒకసారి స్టడీ చేసి మీరు అప్లై చేయొచ్చు. డిప్లొమా చేసేవాళ్ళు, బీఈడీ చేసేవాళ్ళు ఏ విధంగా క్వాలిఫై అవుతారు, ఏంటి, పేపర్ 1ఏ అంటే ఏంటి, 1బి అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఒకసారి మరలా స్టడీ చేసినట్లయితే నార్మ్స్ ఏ విధంగా చేంజ్ అయినాయని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక చూడండి, ఏపీ టెట్ యొక్క షెడ్యూల్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు షెడ్యూల్ డౌన్లోడ్ అవుతుంది. షెడ్యూల్లో చూడండి, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్, పబ్లిషింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ రోజున పబ్లికేషన్ అయింది. ఇక ఫీ పేమెంట్ చేయడం 3/7/2024 నుంచి 16/7/2024 వరకు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 4/7/2024 నుంచి 17/7/2024 వరకు. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చి 16/7/2024 నుంచి ఉంటుంది. అదేవిధంగా మన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి 25 జూలై 2024 నుంచి మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే పేపర్ 1ఏ అండ్ పేపర్ 1బి, అదేవిధంగా పేపర్ 2ఏ అండ్ పేపర్ 2బి కానీ చూసినట్లయితే ఈ 5 ఆగస్టు 2024 నుంచి 20 ఆగస్టు 2024 వరకు జరుగుతుంది. బోత్ సెషన్లో జరుగుతుందంటే సెషన్ 1 వచ్చి 9:30 నుంచి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సెషన్ 2 వచ్చి 2:30 నుంచి మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్స్లో జరుగుతుంది. అది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ హాల్ టికెట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ
వచ్చి 10 ఆగస్టు 2024 ఇనీషియల్ కీ రిలీజ్ చేస్తారు. ఇక రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అది 11 ఆగస్టు 2024 నుంచి 21 ఆగస్టు 2024 వరకు మనం అబ్జెక్షన్స్ని ఆన్లైన్లో రైజ్ చేయొచ్చు. అదేవిధంగా రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చి SCRT వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 25/8/2024న రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారంటే ఆగస్టు 30వ తారీఖున చేయడం జరిగింది. ఇది ఏపీ టెట్కి సంబంధించిన షెడ్యూల్ వివరాలు. ఇక ఏపీ టెట్కి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ ఉన్నది, ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఈ ఏపీ టెట్కి సంబంధించిన ఈ సిలబస్ అనేది చూడండి 86 పేజెస్ ఉంది. ఇవి మీరు పూర్తిగా డీటెయిల్గా మీరు ఒకసారి చదివి అవగాహన చేసుకున్నట్టయితే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఏ విధమైన డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ టెట్ జూలై 2000కి సంబంధించిన నోటిఫికేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వారు ఇష్యూ చేయడం జరిగింది. ఇక మిగిలిన ట్యాబ్స్ కానీ చూసినట్లయితే ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే వీరు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ సెంటర్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మీరు నోట్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా కమింగ్ సూన్ అన్నాడు. మీ అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అదేవిధంగా మీ పాస్వర్డ్ కానీ క్యాండిడేట్ ఐడి కానీ మర్చిపోతే ఫర్గట్ చేసుకుని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి కూడా తర్వాత ఇస్తారు. అదేవిధంగా జీవోస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెండ్మెంట్స్ ఏమేమి వచ్చినాయి అమెండ్మెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్స్ అనేవి త్వరలో వస్తాయంటున్నారు. యూజర్ మాన్యువల్ కమింగ్ సూన్ అంటున్నాడు. ప్రెస్ నోట్ కూడా ఇక్కడ ప్రెస్ నోట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రెస్ నోట్ ఏ విధంగా ఇచ్చారనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రెస్ నోట్ కానీ చూసినట్లయితే ఏపీ టెట్ జూలై 2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి పూర్తి సమాచారం అనగా షెడ్యూల్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్లైన్లో సిబిటి జరుగు పరీక్షల గురించి అభ్యర్థులకు తగిన సూచనల విధానాలన్నీ కూడా ఇలా ప్రెస్ నోట్ వీరు జారీ చేశారు. ఇక జీవోస్ కానీ చూసినట్లయితే జీవోల గురించి కావాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే జీవోఎంఎస్ నెంబర్ 23 ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ జీవోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఈ జీవో ప్రకారం మనం క్లారిఫై చేసుకోవచ్చు. అది జీవోఎంఎస్ నెంబర్ 23, అదేవిధంగా జీవోఎంఎస్ నెంబర్ 51 16/4/2011, జీవోఎంఎస్ నెంబర్ 25, జీవోఎంఎస్ నెంబర్ 68, జీవోఎంఎస్ నెంబర్ 69 ఇవి ఈ జీవోను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అమెండ్మెంట్స్ ఏమొచ్చినాయి అనేది ఒకసారి ఇది క్లిక్ చేసినట్లయితే అమెండ్మెంట్స్ ఏ విధంగా వచ్చినాయి అనేవి ఇక్కడ మనకి ఇయర్ వైజ్గా 2010, 11, 14, 18, 19 అదేవిధంగా 2022లో అమెండ్మెంట్స్ ఏమొచ్చినాయి ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ టెట్ కన్సిడరేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి ఇక్కడ అమెండ్మెంట్ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసినట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలి ఏంటి అనేది ఇక్కడ ఈ జీవోలో 40% రావాలని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ టెట్ 2000 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఏపీ టెట్కి సంబంధించి ఆన్లైన్లో ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈ వీళ్ళు అంటే 4వ తారీఖుని 3వ తారీఖుని స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు ఆయా డేట్స్లో మీకు వీటి గురించి కూడా డీటెయిల్డ్గా నా వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.